ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ, మరి మన మధ్యన మా ఎంతగానో ఓర్పుతో సహనముతో మరి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదురు వస్తున్నప్పటికీ జయిస్తూ చక్కగా ఒక టీమును మరి నడిపిస్తున్నటువంటి మరి ముఖ్య అతిథి మరి సిద్ధు గారికి మరి క్రీస్తు తరపున అలాగే నా తరపున మరి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ మరి యొక్క సమయంలో మరి వేదిక మీద మరి నాతోటి సేవకులు ఉన్నారు. వారు కూడా క్రీస్తు పేరిట మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యాన్ని వినాలని ఆశ కలిగి చేరవలసిన మీ అందరు కూడా క్రీస్తు పేరిట మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకైతే అర్థం కావట్లేదు, రీసౌండ్ వస్తుందో తెలియట్లేదు, కొద్దిగా సౌండ్ నాకు క్లారిటీగా అనిపించట్లేదు, అంటే మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సరే, అయితే ఈ యొక్క సమయంలో మరి నాకు ఏర్పాటు చేసినటువంటి అంశం మరి సహోదరులు మరి ఇందాక చెప్పారు, కృతజ్ఞత అనేటువంటి అంశం. దాన్ని మీరు కొంతమందికి మరి అందించాలి అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. నాకు ఇచ్చినటువంటి అవకాశం మరి 20 నిమిషాలు అన్నారు. కాబట్టి 20 నిమిషాలు మనం ముగించటానికి మరి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, కృతజ్ఞత అంటే ఎంతమందికి తెలుసండి? కృతజ్ఞత అంటే దానికి అర్థం ఏంటి? ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? దేవునికి థ్యాంక్స్ చెప్పడం. దేవునికి మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి? అన్నిటిని ఇచ్చాడు కనుక. అవునా? ఏమి ఇచ్చాడు? పంచభూతాలు. పంచభూతాలలో ఎన్ని? గాలి, నీరు, నింగి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఏమండి, ఈ యొక్క పంచభూతాల్లో కలిగినటువంటి ప్రతి దాన్ని మనం వివరించుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ ఇచ్చింది చేసింది ఎవరు అనేది దానికి మూలం వెళ్ళిపోతే దేవుడు కనిపిస్తాడు. అవును కదండి? దేవుడు గనుక ఏమండి, దేవుడు అన్ని చేసి ఇచ్చాడు గనుక మనం ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రియులారా, అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ భూమి మీద సమాజంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, కష్టాల్లో సుఖాలలో బాధల్లో ఉన్నప్పుడు ఏమంటే ఎవరైనా సడన్లీగా నీ యొక్క కష్టాన్ని గుర్తించి నీ యొక్క బాధలను అర్థం చేసుకొని నీకు సహాయం చేసినప్పుడు మనం తిరిగి చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా? సమయానికి నువ్వు దేవుళ్ళా వచ్చి నాకు సహాయం చేశావు, సమయానికి నాకు కాపాడావు, సమయానికి నాకు సహాయం చేశావు, నేను నీ రుణాన్ని ఎలా తీర్చగలను అంటున్నాడంటే ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ యొక్క పనిని నేను ఎప్పుడు చేసి నీ యొక్క సమస్యను తీర్చగలను అంటున్నాడంటే థ్యాంక్స్ చెప్తున్నాడు అనేటువంటి విషయం అక్కడ. అంటే థ్యాంక్స్ చెప్తున్నాడు. నువ్వు సమయానికి వచ్చావు, కాపాడావు, నువ్వు లేకపోతే నేను చాలా పరిణామాల్లో పడిపోయేటువంటి వాడినేమో అని. అలాగే పరలోకం అందునటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? నీవు పుట్టకముందే, ఈ భూమి మీద నువ్వు అడుగు పెట్టకముందే సృష్టిలో ఏమండి నీకు కావలసినటువంటి ప్రతి ఏవిని కూడా అనుగ్రహించి నీ యొక్క చేతులు ఇచ్చాడు. ప్రియులారా, ఏమంటే ప్రసంగ గ్రంథంలో అందుకు ఒక మాట చదువుకుంటుంటాం. ఏమని తెలుసా? ఆయన యొక్క సెలవు లేక భోజనం చేయగలవాడేవాడు. చూసారా? అంటే దేవునికి సెలవు లేక అంటే ఏ ఒక్కడు కూడా ఒక ముద్దన్నం కూడా పెట్టుకోలేడు నోటుకు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే దేవుని ఒక సెలవు ఉండాలా?
నువ్వు తిరగాలన్నా, ప్రయాణం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏమండి నువ్వు ఏం చేయాలన్నా, చివరికి నీరు త్రాగాలన్నా, గాలి పీల్చుకోవాలన్నా, నీ ఏదైతే నీ యొక్క కోరికని, ఇష్టాన్ని నెరవేర్చుకోవాలన్నా దేవుని యొక్క చిత్తం అనేది ఉండాలండి ప్రియులారా, ఉండాలి. అంటే దేవునికి మనం ఏం చేయాలన్నమాట, కృతజ్ఞత కలిగి మనం ఉండాలి, కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి ప్రియులారా. కానీ ఈరోజు ఏమండి తిమోతి పత్రికలో మనం చూస్తే అంత్య దినాలలో మనుషులైనటువంటి వారు ఎలా మారబోతారట, తండ్రులకు కుమారులు ఏం చేస్తారంట, తిరుగుబాటు అంట, సజ్జన ద్వేషులంట, కృతజ్ఞత లేనటువంటి వారుగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మానవులైనటువంటి వారు ఉంటారు అని దేవుడు చెప్పాడు. ఈరోజు ఉన్నారా లేదండి, ఉన్నారు లేదంటారా? ఈరోజు తల్లిదండ్రుల మాటలను ఏమంటే పిల్లలైనటువంటి వారు ధిక్కరించేటువంటి వారు ఉన్నారు. చూడండి, చదువుకుంటారా బాబు అని చెప్తే తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? ఎక్కడో జులాలుగా తిరుగుతున్నారు. ఏమండి చూసండి, చదువుకోమని చెబితే అంట 65 ముక్కలు చేశారంట. సహోదరులు బావగారు చెప్తున్నారు, కృష్ణ తండ్రి అంట చదువుకురా బాబు, నీ ఫ్యూచర్ బాగుంటుందని, తర్వాత నువ్వు నీ యొక్క జీవితం బాగుపడాలి, చక్కగా బ్రతకాలి అని తండ్రి కోరుకుంటే ఏం చేశాడు కుమారు? ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. కన్న తండ్రి కొడుకుని డాక్టర్ చేయాలనుకున్నాడు. కానీ ఆ కొడుకు మాత్రం తండ్రి ప్రాణాలు తీసే యముడయ్యాడు. తండ్రిని చంపి ఆపై శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక బ్లూ కలర్ డ్రమ్ లో దాచాడు. 65 ముక్కలు చేసి నరికేశాడండి. అంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పిల్లలను చూడండి, సమాజంలో ఉన్నటువంటి మనుషులను చూడండి, కృతజ్ఞత లేనటువంటి వారుగా తయారయ్యారు ప్రియులారా. అలాగనే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరంలో బానిసత్వంగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు వారిని మహానాయకుడైనటువంటి మోసే ద్వారా రక్షించి కాపాడి తీసుకెళ్తే అరణ్యంలో ఎదుగో ఆ యొక్క ఇశ్రాయేలు వారు ఏం చేశారండి? తిరుగుబాటు చేశారు ప్రియులారా. ఏం చేశారు? తిరుగుబాటు. ఇదిగో ఆకలి, ఇదిగో దాహం, ఇదిగో మమ్మల్ని అరణ్యంలో చంపేయడానికి తీసుకొచ్చావా, అక్కడే ఉంటే బాగున్నాను. ఏమండి మోసే గారిని తిరుగుబాటు చేశారు ప్రియులారా. దాన్ని తట్టుకోలేక మోసే గారు ఏం చేశారండి? నీరు కావాలని అరిశారు. 6 లక్షల మంది అరిస్తే ఎలా ఉంటుందండి? 100 గుర్రాలు ఒకేసారి పరిగెడితే ఎలా ఉంటుందండి శబ్దం? అలాగే లక్షల మంది అరిస్తే ఎలా ఉంటుంది? మనం ఒక కుటుంబంలో ఒక 4 2 పోషించడానికే నానా తంటలు పడిపోతాం కదా. మన ఇంట్లో భార్య ఉంటుంది, ఇదిగో ఉప్పు లేదు, ఎవరు లేదు, రోజు ఇదే కూరన అంటే ఎలా ఉంటుందండి? అలాంటిది ఒక్క భార్యని, ఒక 3 మనం పోషించడానికే కష్టం అయిపోతుంటాం. అలాంటప్పుడు లక్షల మంది అరిస్తే, లక్షల మంది అడిగితే మోసే గారికి ఎలా ఉండాలండి? ఒకసారి ఆలోచన చేయండి. అయినా కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్నీ ఇచ్చాడు. ఇదిగో మోసే మాకు తాగడానికి దాహం వేస్తుంది, నీరు కావాలంటే ఏం చేశాడు? నీరునిచ్చాడు ప్రియులారా. ఇదిగో మాంసాహారం అన్నీ ఇచ్చాడు, వారికి కావాల్సింది అన్నీ ఇచ్చాడు. కానీ ఏం చేశారండి ప్రియులారా? వారు దేవునికి ఏమన్నా దేవుడు ఇచ్చాడు అన్నారా? ఇదిగో తండ్రి దావత ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చావు, ఆకలి ఉన్నప్పుడు ఆహారం ఇచ్చావు, మాకు కావాల్సినవి అన్నీ ఇచ్చావు ప్రభువా, నీకు కృతజ్ఞతలు అన్నారా? ఇశ్రాయేలు అనలేదు. ఒకసారి చూద్దాం ఆ మాట. రోమీలకు రాసినటువంటి పత్రికల్లో మనం ఆలోచించేద్దాం. రోమీలకు 1వ అధ్యాయము 21వ వచనం. అది అక్కడ ఇశ్రాయేలు వారి గురించి రాసినటువంటి సందర్భం అండి అది. చదువు. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞాస్తుతులు చెల్లింపనే లేదు గాని
తమ వాదముల యందు వ్యర్థులైరి. చూసారా, తినడానికి ఆలోచన చేశారు. ఈరోజు సమాజంలో చూడండి, అరటి పండు కొన్నాడంటే తొక్క తీసి తినడానికి ఆలోచన చేస్తాడు. కానీ తండ్రి ఇంతటి చక్కటి అరటిపండు, ఇంతటి చక్కటి జామ పండు, ఇంతటి చక్కటి మామిడి పండు, ఇంతటి చక్కటి ఆహారం, ఇంతటి చక్కటి మాంసాహారం ఇచ్చావు నాయన, థ్యాంక్స్ అని అంటున్నాడా? ఏం చేస్తున్నాడు? తీసి తెంపి తినడానికి ఆలోచన చేస్తాడు. కానీ తండ్రి అని ఏ రోజైనా కృతజ్ఞతలు తండ్రికి చెప్పేవారు ఉన్నారా? ఎవ్వరు లేరు ప్రియులారా. చూడండి, ఇశ్రాయేలు వారు ఏమంటే వారు ఆకలి కోసం ఆలోచన చేసి ఇచ్చిన దాన్ని తినడానికి ఆలోచన చేశారు. కానీ తండ్రి నీ వలన మాకు ఇదిగో ఆహారం కలిగింది అనేది దేవునికి కృతజ్ఞత చెప్పారంటే లేదు ప్రియమైన దేవుని వల్ల. అంటే సమాజంలో చూడండి, ఇలాంటి వారు మాత్రం తయారయ్యారు. కానీ ఏ ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్పేటటువంటి వారు మాత్రం లేరు ప్రియులారా. కనుక ఆలోచన చేయండి. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడండి, అన్నీ చేసి ఇచ్చాడు. అన్ని స్వేచ్ఛగా, ఫ్రీగా, స్వచ్ఛమైనది అన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి, ఒక్కొక్కసారి అంటుంటారు మనుషులే, మనం అంటుంటాం, ఏమండి ఒక జంతువు ఉందండి, ఆ జంతువు పేరేటో తెలుసా? కుక్క. ఆ కుక్క అంట చాలా విశ్వాసం గలదంట కదా, అవునా కదండి? ఆ విశ్వాసం ఎంతంటే నువ్వు చీ అంటే పోతుంది, పిలిస్తే వస్తుంది. చూసారా, నీ మీద ఎంత విశ్వాసం కలిగి ఉంది. ఎందుకంటే యజమానుడు మళ్ళీ దానికి ఏం చేస్తావు? ఇంగిలి చేసినటువంటి మెతుకులను పెడతావు, అవును కదండి? నువ్వు తిని 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 గగ్గడంతా నింపుకొని చాలని దాన్ని ఏం చేస్తావు? ఆ కుక్కకి ఏదో వేస్ట్ అయిపోతుంది కనుక ఆ కుక్కకి పెట్టేస్తే అది తినేస్తుంది. చూసారా? ఏమండి ప్రేమిని దీని వారు ఆలోచించండి. ఆ కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకి విశ్వాసం ఉండదంట ప్రియులారా. నీకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు. కానీ మేలు చేసినటువంటి దేవునికి కృతజ్ఞత లేనటువంటి వారుగా భూమి మీద మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం ప్రియులారా, బ్రతుకుతున్నాం. ఏమండి ఇశ్రాయేలు వాళ్ళు చూడండి, అన్నీ చేసి పెట్టిన దేవుని పట్ల ఏమండి విశ్వాసం లేనటువంటి మనుషులుగా తయారయ్యారు ప్రియులారా. కనుక మనం ఏమండి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని చూసి వారి వల్ల మనం ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఏమండి ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతే టైం మనకు లేదు కనుక ఏమండి బైబిల్లో ఏమన్నా దేవునికి థ్యాంక్స్ చెప్పినటువంటి వారు ఉన్నారంటే ఉన్నారండి, చాలామంది ఉన్నారు. యోబు లేదా? ఏమంటే ఇలా మనం భక్తులను ఆలోచన చేసుకుంటే చాలామంది భక్తులు ఉన్నారు. అలాగనే దావీదు గురించి మనం ఆలోచన చేస్తే ఏమంటే దావీదు ఫిలిష్తీయులలో యుద్ధం చేసినప్పుడు, ఆ రాజుని అంతమొందించినప్పుడు ఏమంటే ఆ యొక్క జనాలు ఏమండి దావీదు గారిని వేల మంది అని పొగిడినప్పుడు ఏమంటే సౌలు అనేటువంటి రాజుకి ఏమండి కోపం వచ్చిందండి. ఇదేంటి నాకు 1000 అంటున్నారు, ఆయనకు 10,000 మంది అంటున్నారు, నేను కదా రాజుని, ఆయన రాజు అయిపోయాడా అనేటువంటి అహంకారం అది వచ్చిన తర్వాత ఇదిగో దావీదుని ఎలాగైనా అంతమొందించేయాలి. ఎందుకు అంతమొందించాలి? అహంకారం. ఎందుకు? దావీదు ఏమైనా తప్పు చేశాడా? చెయ్యలేదే. ఏమండి ఆ సౌలు అనేటువంటి రాజుకి అహంకారం వచ్చి దావీదుని చంపేయాలని చూసినప్పుడు ఈ యొక్క సౌలు రాజు యొక్క కుమారుడు ఎవరు? సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో చదివితే ఏమన్నా మనకు అక్కడ మొదటి వచనం, యోనాతును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడానని. ఈ యొక్క వచనాన్ని అలాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ యోనాతును అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇది సౌలు యొక్క కుమారుడు అండి. ఏమండి మనం ఆలోచన చేస్తే ఏమండి ఇక్కడ ఒక కృతజ్ఞత మనకు కనిపిస్తుందండి. అంటే దావీదు గారికి ఏమంటే ఒక కృతజ్ఞత, దావీదు గారు ఒక అతనికి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది. సౌలు అనేటువంటి రాజు దావీదు గారిని చంపేస్తాను అన్నప్పుడు ఈ యోనాతో ఏం చేస్తాడంటే హెల్ప్ చేస్తాడండి, సహాయం చేస్తాడు.
ఇదిగో నా తండ్రి అనేటువంటి వ్యక్తి నిన్ను చంపడానికి చూస్తున్నావు కనుక నువ్వు చాలా జాగ్రత్త పడాలి, కాపాడబడాలి, నీకు మేలు కలగాలి అనేటువంటి విషయాలు అక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే అలాంటప్పుడు అలా సహాయం చేస్తున్నప్పుడు తర్వాత రాజు అవుతాడు ఎవరు? దావీదు. రాజు అయినప్పుడు ఆలోచన చేస్తాడు ఏంటంటే, నేను ఈ స్థితిలో నేను వచ్చానంటే ఎవరో వల్ల నేను వచ్చాను. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, చలిస్తున్నావు, జీవిస్తున్నావు, కదిలింపబడుతున్నావు అంటే ఎవరో తెలుసా? దేవుడు. అవునా కదండి? అయితే దావీదు గారు ఒక స్థానంలో వచ్చాడు, ఆలోచన చేశాడు, నేను రాజుగా ఉన్నాను, ఈ యొక్క స్థితిలో ఉన్నానంటే ఎవరి రోజుల వల్ల నేను వచ్చాను, ఎవరి వల్ల నేను కాపాడబడ్డాను గనక నేను తప్పకుండా ఆ యొక్క కుటుంబాన్ని నేను చేయాలి, కృతజ్ఞత కలిగి నేను ఉండాలి. అయితే ఆ యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో అని అక్కడ అడిగినప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఇదిగో ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన ఇదిగో కుంటి కాలు గలవాడు, అయితే ఆయన్ని తొందరగా పిలవండి అన్నాడు. మళ్ళీ తనకు ఉన్నటువంటి తన యొక్క పితరులు ఉన్నారే ఆ యొక్క భూభాగాన్ని మళ్ళీ ఆయనకి ఏం చేస్తాడు? అప్పగిస్తాడు ప్రియులారా. అప్పుడు ఆయన అంటాడు, నేను ఏ పాటి వాడిని? కుక్కలాంటి వాడిని, చచ్చినటువంటి కుక్కలాంటి వాడిని, నేను అర్హుడను కాను అన్నప్పుడు దావీదు గారు ఏమంటాడు తెలుసా? అది కాదు, నీవు ఏం చేయాలంటే నేను ఎక్కడైతే కూర్చొని బల్ల మీద భోజనం చేస్తానో నువ్వు కూడా అక్కడ కూర్చొని నువ్వు భోజనం చేయాలి. ఒకరోజా కాదు, నిత్యం నీవు నాతో నుండి భోజనం చేయాలి. చూశారు, ఎక్కడో దావీదును కాపాడు, ఎక్కడో తను రాజు అయిన తర్వాత ఏం చేశాడు? గుర్తించుకున్నాడు, నేను ఆ యొక్క కుటుంబాన్ని నేను ఖచ్చితంగా నేను మేలు చేయాలి, ఖచ్చితంగా నేను కృతజ్ఞత కలిగి నేను బ్రతకాలి. కానీ ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు ఎలాంటి వారు తెలుసా? ఒక ఎత్తులో ఎదిగితే నిన్ను మర్చిపోతారు. అలాంటి వారు ఎవరు తెలుసా? కృతజ్ఞత లేనటువంటి వారు. దావీదు గారు శరీర ప్రకారంగానే మాత్రమే ఆలోచన చేయలేదండి. ఏవండి ప్రియమైన దీనివల్ల 139వ కీర్తన 13-14 వచనంలో చదివితే అక్కడ అంటాడు, నా అంతరింద్రియముల నుండి కలగజేసినటువంటి వాడువు నువ్వే, తల్లి గర్భములో నిర్మించినటువంటి వాడు నీవే, గనుక నేను బ్రతుకున్నంత కాలం కృతజ్ఞత కలిగినటువంటి వాడు నేను ఉంటాను అక్కడ అని చెబుతున్నాడు ప్రియులారా. అంటే ఒకసారి ఆలోచన చేయండి, తల్లి గర్భములో పడిన మొదలుకొని 9 నెలల వరకు నువ్వు చక్కటి ఆరోగ్యంతో ఉండి తల్లి యొక్క ఒడిలో నువ్వు బయటకు వచ్చావంటే దాని కారకులు ఎవరు? దేవుడు. అవునా కదండి? దేవుడు కదండి. కానీ అలాంటి మనుషులు ఈరోజు పుట్టి పెరిగి యవనస్తులుగా ఉన్నటువంటి వారిని చూడండి, ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, ఎందుకు ఉంటున్నారో తెలియదు, అలాంటి జీవితంలో గడుపుతున్నారు పిల్లారా. మీకు ఒక విషయం నేను చెప్పాలని ఆశిస్తున్నాను పిల్లారా. ఏమండి, ఒక అతను ఆయన మేస్తిరండి, అంటే కలవట్లు కడుతుంటాడండి. ఆయన అంటున్నాడు, ఏటి రాజు గారు, నేను మీ ఏరియాలో వచ్చాను కానీ మీ యొక్క ప్రాంతంలో నేను యవనస్తులను పసిగడుతున్నాను, వారు ఎలా ఉన్నారంటే తెలుసా? తింటున్నారు, తిరుగుతున్నారు, ఎక్కడో వెళ్ళి త్రాగుకుంటూ వస్తున్నారు, ఇంట్లో ఉంటున్నారు, తల్లిదండ్రులు ఎలా ఆహారం పెడుతున్నారు, వీళ్ళకి ఒక స్టిట్ ఉండదా అంటున్నాడండి. అంటే ఒకసారి ఆలోచించండి, సమాజంలో కృతజ్ఞత లేనటువంటి వారుగా మారిపోయారు. అంటే ఒకసారి ఆలోచించారు. ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం, టైం లేదు కనుక. కొలెషులకు చాలా ఉన్నాయండి రిఫరెన్స్, కాకపోతే మనకు తక్కువ నిమిషాలు కనుక కొన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. ఫిలిప్పీలకు ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే చక్కటి మాటలు. ఫిలిప్పీలక చూడండి, ఫిలిప్పీలకు కొలెషులకండి ముగించేసుకుందాం ఇది చదివి. నాలుగో వచ్చేమో 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతల వారై దాని యందు మెలకువగా ఉండుడి, మరియు
నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసి నా విధమునగానే ఆ మర్మమును వెల్లడపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. సంఘాన్ని చెబుతున్నాడు, మా గురించి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ఏమండి, ప్రార్థనలో నిలకడగా ఉండి ఇదిగో అలాగే ఆ ప్రార్థనతో మా గురించి కూడా ప్రార్థన చేయండి అంటున్నాడండి. ఇదండి కృతజ్ఞత కలిగి ఉండటం. సేవకుడేమో సంఘం గురించి కృతజ్ఞత కలిగి ఉండాలి, సంఘమేమో సేవకుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ఒకరి యందు ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. అంటే సంఘం గురించి సేవకుడు చేయాలి, సంఘం సేవకుడికి చేయాలండి ప్రియులారా. అంటే ఒకరి యందు ఒకరు ఏమండి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటున్నాడు దేవుడు. అలా ఉంటూ ఇదిగో నీకు ఆయువును ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు బ్రతకడానికి చల్లటి ఇదిగో భూగోళనిచ్చాడు, విశ్వాన్నిచ్చాడు. ఆ విశ్వంలో అనేకమైనటువంటి ఆహార పదార్థాలు నువ్వు బ్రతకటానికి ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి గూర్చి అనేక మందిని తెలియజేసి వారందరిని దేవుని వైపు నడిపిస్తే నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పినట్టు. ప్రేమి దీని వల్ల ఆలోచన చేసి మీరు అటువంటి వారుగా మీరు బ్రతకాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.